నంద్యాల జిల్లా పరిధిలోని బేతంచెర్ల పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు డిజిటల్ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ కుంచా తిరుమలేశ్వర రెడ్డి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పుసులూరు మురళీకృష్ణ మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలకు అండగా నిలవడానికి డిజిటల్ క్యూఆర్ కోడ్ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, అన్యాయం జరిగిన వెంటనే క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాని మీద స్పందిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. పంపిస్తే అక్కడ మా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రతి ఒక్కటి వాళ్ళు అప్లోడ్ చేస్తారు. దాంతో అవి చూసుకొని మా అధినేత జగన్ గారు ఏ ఊర్లో ఏమో జరుగుతున్నాయి కేవలం పత్రిక ద్వారా కాక తన పార్టీ కార్యక్రమంలో ఒక జిల్లా కానీ ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు మండలాల్లో తెలుసుకోవడానికి ఈ పద్ధతి ప్రజలకు ఇచ్చే ఒక నమ్మకమైనటువంటి ఈ డిజిటల్ కీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కూడా వారికి సంబంధించినటువంటి తప్పుడు కేసులు అనుకోండి, భూ కబ్జాలు అనుకోండి, లంచం తినేదనుకోండి, అవినీతి అనుకోండి, మోసము, దోపిడీ, వేధింపులు, వివక్ష ఇటువంటివి సంబంధించిన ఏ ఒక్కటి కూడా కార్యకర్తకు అన్యాయంగా వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులను కానీ వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా నమోదు చేయబడతాయి. నమోదు చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారందరికీ కూడా అంటే వాళ్ళకి భరోసా కల్పిస్తూ ఒక శ్రీరామ రక్షలాగా ఈ క్యూఆర్ కోడ్ బుక్ను డిజిటల్ బుక్గా నామకరణం చేసి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని రికార్డు పరంగా ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అని అంటే అది ఎవరికి గుర్తుంటుందో ఎవరికి గుర్తుండదో వాళ్ళు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడిన ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని స్కాన్ చేసి తర్వాత దాంట్లో మన మొబైల్ తీసుకొని స్కాన్ చేస్తే మన పేరు, మన ఊరు, మనం దేని ద్వారా ఏ కేసులో కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతున్నాం అనేది రికార్డు చేసి ఓకే